హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందామండి. సో, చాలా వరకు యెస్టర్‌డే మెసేజెస్ చేశారు, కాల్స్ కూడా చేశారు. బట్ నేను కొందరికి మాత్రమే రెస్పాన్స్ అయ్యాను. కొందరికి రెస్పాన్స్ అవ్వలేకపోయాను బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల. సో, ప్రతి ఒక్కరికి తెలిసింది తెలియనిది కూడా చాలా ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ప్రతీదీ మనము డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది. ఓకే. మనము టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానెల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సీ అండి, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అనంటే, చాలా మెంబర్స్ నాకు మెసేజెస్ పెట్టిన విషయం ఏంటి అనంటే, onpassive.ae అనే వెబ్‌సైట్ వచ్చింది సార్. అది ఎంతవరకు వాస్తవం? అనేది అడుగుతా ఉన్నారండి. దాని గురించి మనం పూర్తిగా ఒకసారి వెబ్‌సైట్ ఓపెన్ చేసి క్లియర్‌గా చూద్దాము. మీ అందరికి కూడా ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఇలా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము onpassive.ae అని చెప్పేసి టాప్‌లోనే చూపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలా మెంబర్స్ ఈ యొక్క వెబ్‌సైట్ డొమైన్‌ని సెర్చ్ చేయడం జరిగింది కాబట్టి టాప్ లిస్ట్‌లో చూపిస్తున్నట్టుంది. ఓకే. సో, onpassive.ae అని క్లిక్ చేద్దాము. అసలు ఈ వెబ్‌సైట్ ఏంటో పూర్తిగా చూద్దాము. దాన్ని బేస్ చేసుకొని ఇది ఎంతవరకు నిజమా, ఎంతవరకు అబద్ధం అనేది మనకు క్లారిటీ ఉంటుంది. సి, ఇది ఒక్కసారి ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి ఒక టాపప్ ఇస్తూ ఉన్నారు. ఓకే. రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్టర్ అండ్ ఎంజాయ్ ఏ 20% ఆఫ్ డిస్కౌంట్ అని ఇచ్చారు ఆన్ ఆల్ కోర్సెస్ అండ్ క్వాలిఫైయింగ్ స్టేజెస్ ఫర్ ఎగ్జామ్స్ ఓన్లీ అని చెప్పేసి అన్నట్టు అన్నారు. అంటే ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఏముందంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అన్నట్టు చెప్తా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 20% డిస్కౌంట్ ఉందన్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకే. సో, ఈ www.onpassive.ae అనేది ఒకవేళ నిజంగంటే అఫీషియల్ వెబ్సైట్ అయినా కూడా ఓకే. సో, నా నుంచి మీకు ఒక సజెషన్ ఏంటి అనంటే, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవద్దు. మన ఆన్పాసివ్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పేర్లు కావచ్చు, ఎల్సీ మెంబర్స్ కావచ్చు, యాష్ ముఫారే గారైనా కావచ్చు, ఈ యొక్క వెబ్సైట్స్లో ఎక్కడ కూడా ఒక దగ్గరైన నేమ్ కనిపిస్తుంది. బట్ ఎక్కడ కూడా నేమ్స్ లేవండి. ఓకే. సో, ఎవరు కూడా ఫ్రీగా వస్తుంది కదా రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చేయకండి. మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ 100% ఈ వెబ్సైట్లో అమౌంట్ ఉంటుంది. దీంట్లో ఏముంది ఏంటనేది కూడా క్లియర్గా చూద్దాము. ఒకసారి ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయంగానే మనం ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇవన్నీ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని చెప్పేసి, బిజినెస్ కన్సల్టింగ్ అని చెప్పేసి, అంటే వీళ్ళు కన్సల్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు. బిజినెస్ కన్సల్టింగ్ చేస్తారు. అలాగే టోటల్ ఏఐ సొల్యూషన్స్ కూడా ఏమైనా సొల్యూషన్స్ కావాలన్నా ఇస్తారు. సాఫ్ట్వేర్ ఏమైనా డెవలప్మెంట్ ఏదైనా వెబ్సైట్స్ కానీ, ఏదైనా కంపెనీకి వెబ్సైట్స్ కానీ ఇలాంటివి కూడా చేస్తామన్నట్టు తెలియజేస్తున్నారు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ పైన మెన్యూ బార్ ఉంది కదా, 3 లైన్స్ ఉంది మెన్యూ బార్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ అబౌట్లోకి వెళ్దాం. ఏం కనిపిస్తుందో చూద్దాం. అబౌట్ మీద క్లిక్ చేయండి. అబౌట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుందండి. ఇది హూ వీ ఆర్ అండ్ వాట్ వీ డూ. ఓకే. ఆన్పాసివ్ టెక్నాలజీస్ ఎల్ఎల్సి అని చెప్పేసి అనే పేరుతో ఈ యొక్క కంపెనీ అనేది స్టార్టప్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా చూస్ అవుతుంది. వై చూస్ ఆన్పాసివ్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. క్వశ్చన్స్ కూడా ఇచ్చారనమాట. టైలెట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కమిట్మెంట్ అండ్ ఎక్సెస్ఎల్. ఓకే. రెడీ టు ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సర్వీసెస్ ఏమున్నాయి చూద్దాం. సర్వీసెస్ వచ్చేసి టోటల్ ఏఐ సొల్యూషన్స్ ఇస్తారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ ఇస్తారు, తర్వాత బిజినెస్ కన్సల్టెన్సీ, ఇంకటి మార్కెటింగ్ సొల్యూషన్స్ కూడా ఎస్ఈఓ మార్కెటింగ్ సొల్యూషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు చూడండి. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్కి. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్, ఓకే, ట్రైనింగ్ కూడా ఇస్తామంటున్నారు. సో, ఇవన్నీ చూస్తూ ఉంటే డిఫరెంట్ ప్రాసెస్ ఉంది అంతా ఇది వెబ్సైట్ది. కానీ మన కంపెనీ తరపు నుంచి అయితే ఎటువంటిది కూడా అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు కాబట్టి మనం దీన్ని 100% నమ్మలేమన్నమాట. ఓకే. onpassive.ae అని ఉంది ఇక్కడ. ఓకే. మళ్ళీ ఏఏ అని కొట్టినా కూడా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నువ్వు అక్కడ ఏఈ ప్లేస్లో ఏఏ అని కొట్టినా కూడా మన యొక్క కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓకే. సో, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేద్దాం. కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే రీచ్ అవుట్ టు అస్ అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చారు. 0267767
80. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి. అడ్రస్ వచ్చేసి బుర్జ్ ఖలీఫాలో ఇచ్చారు. ఫ్లోర్ నెంబర్ వచ్చేసి 134 అని ఇచ్చారు. ఓకే ఫైన్. ఇక్కడ రిజిస్ట్రేషన్ అడుగుతూ ఉంది. కాంటాక్ట్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద కూడా నేము, ఈమెయిల్ ఐడి, ఏదైనా సంథింగ్ లైక్ అబౌట్ గురించి మనము ఏదైతే తెలుసుకున్నామో దాని గురించి మెసేజ్ ఇవ్వడం కావచ్చు. అలా మెసేజ్ చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎవరు కూడా రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవద్దండి. ఓకే ఇలాంటి వెబ్సైట్స్ మనకు చాలా వరకు క్రియేట్ చేయొచ్చండి. అది పెద్ద విషయమేం కాదు. వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం పెద్ద విషయమేం కాదు. ఓకే ఆ బిజినెస్ని రన్ చేయడము చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక స్టెప్ తీసుకొని ఒక ఫార్వర్డ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఇక్కడ ఆన్ ప్యాసివ్ అని చెప్పేసి మన కంపెనీకి సంబంధించిన నేమ్తో ఇక్కడ స్టార్టప్ చేయడం జరిగింది. బట్ ఏంటి అంటే ఆన్ ప్యాసివ్ .ae అని పెట్టారు. బట్ ఇది నిజంగా మన కంపెనీదే అయినా కూడా మన కంపెనీ వాళ్ళు యాష్ ముఫారే గారు మీటింగ్ తీసుకొని అనౌన్స్మెంట్ చేస్తారు. ఒకవేళ దీని గురించి కూడా ఆయన స్పందిస్తారు, ఖచ్చితంగా స్పందిస్తారు. ఇంకొకటి చాలా మెంబర్స్ అంటూ ఉన్నారు సార్ ఇప్పుడు ప్లే స్టోర్లో కూడా చాలా అప్లికేషన్స్ వచ్చాయని. అండి ఆన్ ప్యాసివ్ పేరుతో ఎన్నెన్నో అప్లికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ప్లే స్టోర్లో కూడా, నేను కూడా చూశాను. అలాగే ఈ .ae అనే ఒక వెబ్సైట్ కూడా కనిపిస్తోంది ఇప్పుడు. ఇవన్నీ నిజంగా ఆన్ ప్యాసివ్దా లేకుంటే ఫేకా అనేది మనము గెస్ చేయలేము. ఎందుకంటే యాష్ ముఫారే గారు లైవ్లోకి వచ్చి క్లియర్గా మనందరికీ క్లారిటీ ఇచ్చేంత వరకు మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది లేదనమాట. ఓకే మళ్ళీ క్రిస్ జాన్సన్ గారైనా కానీ, రెడ్ రిఫన్ గారైనా కానీ, జూలీ మ్యామ్ అయినా కానీ వీళ్ళందరూ ఎల్సీ మెంబర్స్ నుంచి అట్లీస్ట్ ఒక అప్డేట్ కూడా లేదనమాట. వీటి పరంగా ఈ ఆన్ ప్యాసివ్ .ae పరంగా ఒక స్మాల్ క్లూ కూడా ఇవ్వలేదు. ఇంకా ఎక్కడ కూడా ఒక స్మాల్ హింట్ కూడా పోస్ట్ కానీ చేయడం కానీ, ఒక వాయిస్ ఓవరేషన్లో కానీ ఎక్కడ కూడా పెట్టలేదండి. ఓకే అట్లీస్ట్ మరి ఈయన దిలాన్ గారైనా కూడా ఏమైనా వాయిస్ మెసేజ్ చేస్తారేమో చూద్దాం. ఓకే బట్ ఏంటంటే ఇప్పటి వరకు అయితే ఇది అఫీషియల్ అనేది కూడా ఎవరికి కన్ఫర్మేషన్ లేదు. ఓకే ఏ లీడర్కి కూడా కన్ఫర్మేషన్ లేదు ఇది అఫీషియల్గా ఆన్ ప్యాసివ్ నుంచి వచ్చిన వెబ్సైట్ అని. ఓకే ఇది మన ఆన్ ప్యాసివ్ లోగో కనిపిస్తుంది, ఆన్ ప్యాసివ్ పేరు కనిపిస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్లు చేయడం కావచ్చు. ఒక 20% డిస్కౌంట్, 100కి 200% దీంట్లో అమౌంట్ ఉంటుంది. నీకు ఫస్ట్ స్టార్టింగ్ టాప్అప్లోనే ఇచ్చారు 20% డిస్కౌంట్ అని చెప్పేసి. 20% డిస్కౌంట్ అంటే ఖచ్చితంగా అమౌంట్ ఉంటుంది కదండి. ఒక 100 రూపాయలు పెడుతున్నామంటే 20 రూపాయలు తగ్గిస్తారు, 80 రూపాయలు మనం పే చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ. ఓకే సో ఎవరు కూడా ఈ యొక్క వెబ్సైట్స్ని ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్స్ కానీ అలాంటిది ఏమి చేయకండి. ఓపెన్ చేసినంత మాత్రాన మనది ఏదో అయిపోతుంది అది దాని కాదు. బట్ మీరైతే ఓపెన్ చేయకండి, రిజిస్ట్రేషన్స్ అయితే చేయకండి. ఎందుకంటే అఫీషియల్గా మన కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు ఈ వెబ్సైట్ పరంగా. క్లారిటీ. అండ్ ఇంకా ఎవరైతే ఇంటర్లింక్లో జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే అండ్ ఇంకొకటి చాలా మెంబర్స్ నాకు కొన్ని మెసేజెస్ చేస్తూ ఉన్నారు, సార్ ఈ బిజినెస్లో జాయిన్ అవ్వచ్చా, ఇది ఎలా ఉందో ఒకసారి కనుక్కొని చెప్పండి అంటున్నారు. అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే ఎస్టర్డే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను అరుణాచలంకి వెళ్ళాను ఎస్టర్డే. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను. గిరి దర్శనంలో కావచ్చు, దర్శనంలో కావచ్చు, చాలా వరకు కొంతవరకు చాలా మెంబర్స్ కాల్ చేశారు, మెసేజెస్ ఎక్కువ చేశారు చాలా మెంబర్స్. సార్ ఇది ఎంతవరకు వాస్తవం అని. నేను కొందరికి మాత్రమే రిప్లై ఇచ్చాను, కొందరికి ఇవ్వలేకపోయాను. సిచ్యువేషన్ బేస్ చేసుకొని కొందరికి ఇవ్వలేకపోయాను. దర్శనం బయటకు వచ్చా కూడా చాలా బిజీ అయిపోయాను. అండి వాళ్ళందరూ ఒకటే అడుగుతూ ఉన్నారు, సరే ఇప్పుడు ఇంకా కొత్త బిజినెస్ల గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకు జాయిన్ అవ్వాలి కొత్త బిజినెస్లో గురించి కూడా అడుగుతూ ఉన్నారు. సార్ ఇది ఎంతవరకు కరెక్టో తెలుసుకొని చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నేను ఏ బిజినెస్లో గురించి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్గా నేను చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ బిజినెస్ల గురించి కూడా నేను ప్రమోట్ చేయాలనుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సో అది మార్కెటింగ్ ఏ బిజినెస్ అయినా కావచ్చు. అండ్ దట్టు ఆ బిజినెస్ల గురించి కూడా నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నేను స్టార్టప్ చేయట్లేదు కాబట్టి. విచ్ మీన్స్ లైక్ నేను దాంట్లో ఒక మెంబర్ని కాదు కాబట్టి. ఓకే దాంట్లో నేను ఒక మెంబర్ని అయితే మీకు ఒక సజెషన్ ఇవ్వగలుగుతాను, అయ్యా ఈ బిజినెస్ చేసుకోండి ఇది బాగుంది అని చెప్పేసి. దాంట్లో ఒక మెంబర్ని కానప్పుడు నేను ఎలా మీకు సజెషన్ ఇవ్వాలి? ఓకే కైండ్లీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. సో ఇలా బిజినెస్ల గురించి, వేరే బిజినెస్ల గురించి కావచ్చు, వేరే మల్టీ మార్కెటింగ్ బిజినెస్ల గురించి కావచ్చు, ఇలా అడగడం తప్పు. ఇలా అడగకండి నాకు, ఎందుకంటే ఆ బిజినెస్ల గురించి నేను అంత రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. బట్ ఏంటి అని అంటే అది కరెక్ట్ కాదు. అది కొన్ని బిజినెస్లు చాలా ఉన్నాయి, అలాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఓకే సో ఇప్పుడు మీరు ఏదైనా కానీ మీరు మంచి జాయిన్ అవ్వాలనుకుంటే దాన్ని బాగా రీసెర్చ్ చేయండి.
రీసెర్చ్ చేసి దాంట్లో మంచిగా ఉంది అని అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అది మీ పర్సనల్ ఒపీనియన్ అదంతా. అదంతా మీ పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు చూడండి ఇంటర్‌లింక్ ఉంది. ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్‌లో ఎందుకు జాయిన్ అయ్యాను? దట్ ఈస్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఎగ్జాంపుల్‌గా మన కళ్ళ ముందు పై ప్రాజెక్ట్‌లో మనీ తీసుకున్నాం, చూసాము. అందుకే ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్‌లో డైలీ అప్డేట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో, అందుకే ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్‌లో మనం జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంటర్‌లింక్ గురించి అడిగితే నేను చెప్పగలుగుతాను. 100కి 200% గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దాంట్లో ఉండే అప్డేట్స్ అలా ఉన్నాయి కాబట్టి. ఓకే. సో, అండ్ ఇంకా చాలా మెంబర్స్ నాకు కాల్ చేశారు. బిఫోర్ యెస్టర్‌డే గూడా కొందరు ఫోన్ చేశారు, మెసేజ్ చేశారు. సార్ ఇన్సూరెన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏంటి? ఇన్సూరెన్స్ గురించి కూడా చాలా మెంబర్స్ అడిగారు. సో, వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా ప్రాసెస్ చేసుకోండి. దీంట్లో కూడా చాలా ఉంటాయి మనకు. దీంట్లో మనము పెన్షన్ ఇన్సూరెన్స్‌లు కొన్ని ఉంటాయి. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్‌లు కొన్ని ఉంటాయి. డెత్‌కి సంబంధించింది గావచ్చు, సేవింగ్‌కి సంబంధించింది గావచ్చు, పెన్షన్‌కి సంబంధించింది గావచ్చు, చాలా ఉంటాయి ఇలా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా మన పిల్లలుంటారు. ఇప్పుడు చాలా మెంబర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు చిన్న పిల్లలు గదా! ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఫ్యూచర్‌లో వాళ్ళ స్టడీస్‌కి కావచ్చు, వాళ్ళ గోల్స్ కావచ్చు, వాళ్ళ డ్రీమ్స్ కావచ్చు, ఇప్పటి నుంచే నువ్వు ఆ పిల్లల పేరు మీద సమ్ ఆఫ్ అమౌంట్ అనేది మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవడం వలన రేపటి రోజున ఒక 18 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆ పిల్లలు ఏజొచ్చాక వాళ్ళకొక బల్క్ అమౌంట్ ఉంటుంది వాళ్ళ చేతిలో. నువ్వు ఇవ్వగలుగుతావు. అంత పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ నువ్వు చేయగలుగుతావనమాట ఆ పిల్లలకు. ఓకే. సో, ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైతే ఇన్సూరెన్స్ గురించి ఇంకా చాలా మెంబర్స్ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి. ఐ విల్ గైడ్ యూ ఎవ్రీథింగ్. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. సో, ఈ వీడియోలో ఇంతే ఉంది. రేపనే రోజున ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉందంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకే. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.